హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫారిన్ ట్రేడ్ పాలసీ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ ఇల్లిస్ట్రేషన్కి సంబంధించి ఏం చెప్తారు అంటే, ఒక ఏజెంట్ ఉంటారు, సిడి కార్పొరేషన్ ఏజెంట్. వీడు వచ్చేసి ఎక్స్పోర్టరు అండ్ యూఎస్ఏ కస్టమర్ ఉంటాడు. వీడి దగ్గర నుంచి వీడికి ఒక ఆర్డర్ వచ్చి ఉంటుంది గూడ్స్ కావాలని. వీడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర వెళ్ళి ఈ ఆర్డర్కి సంబంధించిన గూడ్స్ని నేను పంపించాలనుకుంటున్నా అంటాడు. అండ్ షిప్పింగ్ బిల్ రిలేటింగ్ టు కన్సైన్మెంట్ బేర్ నేమ్ ఆఫ్ సిడి కార్పొరేషన్, అంటే మొత్తం బిల్లింగ్ నేమ్ మొత్తం ఎవరి పేరు మీద ఉంటుంది, ఏజెంట్ నేమ్ పైన ఉంటుంది. అండ్ బీఆర్ఎస్సి దట్ ఈస్ బ్యాంక్ రిలేషన్ సర్టిఫికేట్ కూడా వాడి నేమ్ పైన ఉంటుంది. ఇన్వాయిస్ వచ్చేసి విన్ నేమ్ పైన ఉంటుంది. మొత్తం అంత ట్రాన్సాక్షన్స్ మొత్తం ఏజెంట్ నేమ్ పైన నడుస్తుంది. జస్ట్ గూడ్స్ తీసుకుంటాడు ఏబీ మ్యానుఫ్యాక్చర్ కార్పొరేషన్ దగ్గర నుంచి అండ్ యూఎస్ఏ కస్టమర్తో డీల్ చేస్తాడు. దిస్ ఈజ్ ద కేసా. ఈ కేసులో ఈ ఏబీ కార్పొరేషన్ ఏవైతే ఉన్నాడో డీమ్ టు బి ఎక్స్పోర్టర్, వాళ్ళు ఎక్స్పోర్టర్ అంటామా అనమా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఎక్స్పోర్టర్ అనాలి అంటే ఎక్స్పోర్టర్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసిన వాడిని ఎక్స్పోర్టర్ అంటారు. ఆర్ ఇంకొక కేసులో ఏమంటే థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఇది థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్స్. దట్ ఈస్ సినారియో వచ్చేసి థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్ మీన్స్ ఎక్స్పోర్ట్ మేడ్ బై ద ఎక్స్పోర్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్. ఎక్స్పోర్టర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ ఎక్స్పోర్టర్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ అనదర్ ఎక్స్పోర్టర్ వీడు ఎక్స్పోర్ట్ చేస్తుంటే కూడా వీని ఎక్స్పోర్టర్ అంటారు. బట్ దీనికోసం ఒక 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏవి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ కండిషన్స్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో సచ్ హ్యాస్ షిప్పింగ్ బిల్స్ అసలు బి షెల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. షెల్ ఇండికేట్ నేమ్ ఆఫ్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్టర్ ఇద్దరు నేమ్ అనేది ఉండాలి ఆ షిప్పింగ్ బిల్లో, ఏదైతే థర్డ్ పార్టీ చేస్తున్నారో ఆ బిల్లో. అండ్ థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్, సో మ్యానుఫ్యాక్చర్ ఉండాలి, థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్ ఉండాలి. ఏదానిలో షిప్పింగ్ బిల్లో ఇది షెల్ ఉండాలి అంటే కంపల్సరీ. నెక్స్ట్ బీఆర్సీ బ్యాంక్ రిలేషన్ సర్టిఫికేట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అండ్ ఇన్వాయిస్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్. సో రిమైనింగ్ ఏవైతే ఉంటావో బీఆర్సీ, ఎక్స్పోర్ట్ ఆర్డరు, ఇన్వాయిస్ ఇవన్నీ థర్డ్ పార్టీ ఎక్స్పోర్టర్ నేమ్ పైన ఉన్న నో ప్రాబ్లం. సో ఇంద పైన కేసులో మనం క్వశ్చన్లో ఏం చెప్పినాం, అన్నీ ఎక్స్పోర్టర్ ఏజెంట్ నేమ్ పైనే ఉన్నవి అని చెప్పినాము. అంటే మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ నేమ్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది వచ్చేసి ఇందులోకి ఎక్స్పోర్టర్లోకి రాడు ఎవరు, ఏబీ కార్పొరేషన్ వాళ్ళు. సో దట్ shipping bill does not have name in the name of AB corporation, therefore AB corporation will not be treated as exporter in this case 1. So AB corporation can supply goods without payment of GST under bond of merchant exporter. So oka bond ni execute chesi merchant exporter ga పంపించాలి. నెక్స్ట్ సెకండ్ కేస్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ కేస్. సెకండ్ కేసు వచ్చేసి ఎగ్జామిన్ వెదర్ బెనిఫిట్ ఆఫ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ఇండియా స్కీమ్ CSE స్కీమ్ అవైల్డ్ విత్ రెస్పెక్ట్ టు నోటిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ ప్రొవైడర్. సో కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆ సర్వీసెస్ అనేది సీసా స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్కీమ్కి ఎలిజిబిలిటీలోకి వస్తుందా లేదా అనేది మనం చెప్పాలి. సో ఎలిజిబిలిటీలోకి రావడానికి ఏముంటే ఏం లేదు, ఇండివిజువల్ ఉంటే ఎట్లుంటుంది, పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటే ఎట్లుంటుంది, ఆ కంపెనీ ఉంటే ఎట్లుంటుంది, అండ్ అమౌంట్స్ ఎర్నింగ్స్ ఎంత చేయాలి అనేది ఈ క్వశ్చన్ రిలేటెడ్. దట్ ఈస్ నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రన్డ్ బై మిస్టర్ అంకి సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ద ఇయర్ ఎండరింగ్. సో ఇతను వచ్చేసి ఇండివిజువల్ పర్సన్ 3000 ఎర్న్ చేసినాడు సర్వీసెస్ చేసి. నెక్స్ట్ XYZ బ్రదర్స్ ఫర్మ్, ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్. నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత ఎర్న్ చేసినారు, 16,500 ఎర్న్ చేసినారు. అండ్ మిస్టర్ హిషాన్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు, వాడు 12,000 ఎర్న్ చేసినాడు. 12,000లో ఒక 3,000 వచ్చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్ యాక్టివ్ ఐఈఈసి ఉంది, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది కంపల్సరీ యాక్టివ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్లోకి రావాలంటే ఇన్ ఆర్డర్ టు ఎలిజిబుల్ ఫర్ డ్యూటీ క్రెడిట్ స్కిప్ ఎంటైటిల్మెంట్ అండర్ CES స్కీమ్లోకి రావాలంటే ఫస్ట్ ఒక 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ 4 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏమి, సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాడు లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి ఇండియాలో ఉండాలి. నెక్స్ట్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ నోటిఫైడ్ సర్వీసెస్ ఇన్ స్పెసిఫైడ్. మన పైన 2 కండిషన్స్ని ఫస్ట్ సాటిస్ఫై చేసినారు, ఎందుకంటే ఇండియాలో ఉన్నారు, నోటిఫైడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసినామని చెప్పినారు. అండ్ థర్డ్ కండిషన్స్ ఏమి, ఇట్ మస్ట్ హ్యావ్ యాక్టివ్ ఐఈఎస్సి అట్ ది టైమ్ ఆఫ్ రెండరింగ్ సచ్ సర్వీసెస్ ఫర్ విచ్ రివార్డ్స్ ఆర్ క్లైమ్డ్. సో యాక్టివ్ ఐఈఎస్సి ఉందని చెప్పినారు అన్ని కేసుల్లో. సో థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసినారు. ఫోర్త్ కండిషన్స్ ఏమి,
అండ్ ఇండివిజువల్ సర్వీస్ ప్రొవైడర్ కానీ సోల్ ప్రొపరైటర్షిప్ కానీ షుడ్ హ్యావ్ మినిమం నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ 10,000 ఉండాలి. సో 10,000 ఉండాలి. ఎవరు ఇండివిజువల్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ సోల్ ప్రొపరైటర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ అదర్ దెన్ ఇండివిజువల్స్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్లు కంపెనీలు అట్లాంటి కేసుల్లో ఉంటే మినిమం ఎర్నింగ్స్ ఎట్లా ఉండాలి 15,000 ఉండాలి. నార్మల్ ఇండివిజువల్ పర్సన్ అయితే 10,000 ఉంటే చాలు అండ్ పార్ట్నర్షిప్ ఫామ్స్ అట్లాంటివి ఉంటే 15,000 ఎర్నింగ్స్ మినిమం ఉండాలి. అప్పుడే మనం ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీలోకి వస్తాము. సో మన కేసులో ఒక పర్సన్ వచ్చేసి లెస్ దెన్ 10,000 ఉన్నాడు అండ్ నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్ వచ్చింది వాళ్ళు 50 అబోవ్ ఉన్నారు అండ్ థర్డ్ కేసులో క్రెడిట్ కార్డులో తీసుకున్నా కూడా అలవబుల్ లేదు. సో ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్న్డ్ త్రూ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్తో ఎర్న్ చేసినవి కూడా మనం ఈ స్కీమ్లోకి తీసుకుంటాము. అదర్ ఇన్స్ట్రుమెంట్స్ పర్మిటెడ్ బై RBI for rendering of service are also be taken into account for computation of NFE. In light of the above provision, the case are examined as under. ఎట్లా ఎలిజిబుల్ చూసుకుంటామంటే ఫస్ట్ మిస్టర్ అంకిత్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ CES స్కీమ్ హ్యాస్ హీజ్ నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ హీజ్ లెస్ దెన్ 10,000. సో వన్కి ఎంత ఉన్నాయి లెస్ దెన్ 10,000 ఉన్నాయని చెప్పాము ఫస్ట్ క్వశ్చన్లో. నెక్స్ట్ X and Y బ్రదర్స్ వచ్చేసి వీళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్కి ఎంత మినిమం ఒక 15,000 ఎక్సీడ్ అయితే చాలు. సో 15,000 ఎక్సీడే కావాలి. ఇండివిజువల్ అయితే 10,000 ఎక్సీడ్ కావాలి. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్న్డ్ త్రూ క్రెడిట్ కార్డ్స్ ఈజ్ కౌంటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ ద లిమిట్ ఆఫ్ మినిమమ్ నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిక్వైర్డ్ ఫర్ బీయింగ్ ఎలిజిబుల్ టు SEIS scheme. Thus, Mr. Hishan is eligible for SEIS scheme. Illustration 3. What is there in illustration 3? 2 ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. ఒకడు రెడ్ స్కై అండ్ తర్వాత బ్లాక్ నైట్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యావ్ అచీవ్డ్ ద స్టేటస్ హోల్డర్స్. సో వీళ్ళు ఏదైనా ఉన్నారు 1 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్లో 1 స్టార్ హౌస్లో ఉన్నారు. మనకి స్టార్ హౌస్ అంటే లైక్ మనకి 3 స్టార్ హోటల్ 4 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ అంటారు కదా అట్లా అనమాట. సో బోత్ ద ఎక్స్పోర్టర్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ ఎక్స్పోర్టింగ్ గూడ్స్ అదర్ దెన్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్. సో అదర్ దెన్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అనేది అడ్వాన్స్ ఆథరైజేషన్లో ఎలిజిబిలిటీలోకి వస్తాయి. GST స్కీమ్లో అనేది ఎలిజిబిలిటీలోకి రాదు. వాట్ వుడ్ బి ద మినిమమ్ పర్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ టు ఎక్స్పోర్టర్ టు అచీవ్ సచ్ స్టేటస్? అంటే నెక్స్ట్ వేరే స్టేటస్కి రావాలి అంటే ఏం చేయాలి అని వాళ్ళ యొక్క క్వశ్చన్. వాట్ షుడ్ బి దేర్ ఎక్స్పోర్ట్ టర్న్ అవుట్ టు ఎనేబుల్ దెమ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌస్. సో ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ని నువ్వు పెట్టుకోవాలి అనుకుంటే ఓన్గా పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడు పెట్టుకోవడానికి వస్తుంది, ఆ స్టేటస్ రావాలంటే ఏం చేయాలి అనేది వాళ్ళ యొక్క ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేటస్ హోల్డర్స్ ఆర్ బిజినెస్ లీడర్స్ హూ ఆర్ ఎక్సెల్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కాంట్రిబ్యూటెడ్ టు కంట్రీ ఫారిన్ ట్రేడ్స్. ఎవరైతే స్టేటస్ హోల్డర్స్ ఉంటారో ఎవరైతే బిజినెస్ లీడర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ట్రేడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్లో వాళ్ళు ఎక్సెల్ ఉంటాయి అండ్ సక్సెస్ఫుల్లీ కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి ఇది ఫారిన్ ట్రేడ్కి. ఆల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ టెక్నాలజీ హ్యావింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్స్. సో వాళ్ళకి ఈ IEC అనే కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. నెంబర్ ఎలిజిబుల్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ స్టేటస్ హోల్డర్. స్టేటస్ రికగ్నిషన్ డిపెండ్స్ అపాన్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. స్టేటస్ డిపెండ్స్ అంటే వాని యొక్క స్టేటస్ రికగ్నిషన్ ఏ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, వాని యొక్క ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు కేటగిరైజ్డ్ హ్యాస్ 1 స్టార్. నువ్వు ఒక 1 స్టార్ హౌస్కి కేటగిరైజ్ చేయాలంటే అండ్ ఎక్స్పోర్టర్ నీడ్ టు అచీవ్ ద ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ $3 million మిలియన్. సో ఎంత 3 million అతనికి టర్న్ ఓవర్ ఉండాలి ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్లో. మిలియన్ FOB ఆర్ FR యాజ్ కన్వర్టెడ్ డ్యూరింగ్ ద కరెంట్ అండ్ ప్రీవియస్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్. అంటే మొత్తం 4 ఇయర్స్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ కరెంట్ ఇయర్ అండ్ లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్లో మినిమం 3 million వాడు అచీవ్ అయ్యి ఉంటే వాడిని 1 స్టార్ హౌస్గా ట్రీట్ చేస్తాము అంటే స్టేటస్ ప్రొవైడ్ చేస్తాము. ద ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెడ్ స్కై లిమిటెడ్ అండ్ బ్లాక్ నైట్ ప్రైవేట్ లిమిటెడ్ వుడ్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ 3 million during current and previous 3 financial year. For granting status, export performance is necessary at least 2 out of 4 years. సో మినిమం అట్లీస్ట్ ఒక స్టాటస్ ఇవ్వాలంటే అట్లీస్ట్ 2 years అన్నా ఉండాలి అవుట్ ఆఫ్ 4 yearsలో చూసుకుంటే. నెక్స్ట్ ఫర్దర్ అది 1 స్టార్కి సంబంధించి. నెక్స్ట్ 2 స్టార్కి వస్తే 2 స్టార్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వేర్ హౌస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. సో ఎస్టాబ్లిష్ వేర్ హౌస్ పెట్టుకోవాలనుకుంటే పర్మిటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌసెస్. దేర్ ఫోర్ రెడ్ స్కై ప్రైవేట్ లిమిటెడ్ అండ్ బ్లాక్ నైట్ ప్రైవేట్ లిమిటెడ్ కెన్ ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ ఇన్ ఇండియా ఓన్లీ ఇఫ్ దే అచీవ్డ్ ద స్టాటస్ ఆఫ్ 2 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అండ్ అబోవ్. సో నువ్వు ఎప్పుడైతే వేర్ హౌస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నావో ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నావో అప్పుడు నీ యొక్క 2 స్టార్ ఆర్ అబోవ్ ఉంటే నువ్వు ఎలిజిబిలిటీలోకి వస్తావు. సో 2 స్టార్ అబోవ్ ఉండాలి అంటే నీ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉండాలి? నార్మల్గా రావాలనుకుంటే 3 million ఉంటే చాలు లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో. బట్ 2 స్టార్ అండ్ అబోవ్కి రావాలనుకుంటే 2 స్టార్ రావాలంటే నీ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉండాలి? 25 million నీకు ఉండాలి. అండ్
3 స్టార్ అయితే 100 మిలియన్స్ నీకు ఉండాలి, 4 స్టార్ అయితే 500 మిలియన్స్ నీకు ఉండాలి, 5 స్టార్ అయితే 2000 మిలియన్స్ నీకు ఉండాలి. సో స్టాటస్ కేటగిరీ 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. 2 స్టార్కి 25, 3 స్టార్కి 100, 4 స్టార్కి 500 అండ్ 5 స్టార్కి 2000. నెక్స్ట్ సో ఇవి మనం అచీవ్ అయితే మీరు ఓన్గా వేరే హౌసెస్ని, ఎక్స్పోర్ట్ వేరే హౌసెస్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ. ఫారిన్ ట్రేడ్ పాలసీ ప్రకారం ఇవి క్వశ్చన్స్ని అటెండ్ చేయాలి. ఫిన్లెక్స్ manufactures goods by using imported inputs and supplies the same under AID program of United Nations. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అండ్ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ద పేమెంట్ ఫర్ సచ్ సప్లై హీస్ రిసీవ్డ్ ఇన్ ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్. కెన్ ఫ్లింటెక్స్ మ్యానుఫ్యాక్చరర్ సిక్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ సప్లై మేడ్ బై ఇట్. సో వీళ్ళు ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిసీవ్డ్ ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఈ వీళ్ళు అడ్వాన్స్ ఆథరైజేషన్కి చేసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ XYZ హ్యాస్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండర్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్స్. సో ఇక్కడ కూడా అడ్వాన్స్ ఆథరైజేషన్ వితౌట్ పేమెంట్ ఏం లేకుండా మనం చేస్తున్నాము ఇంపోర్ట్స్ అనేది. ద CIF వాల్యూ ఆఫ్ సచ్ ఇన్పుట్స్ వచ్చేసి 10 lakhs ఉంది. ద ఇన్పుట్ ఆర్ ప్రాసెస్డ్. ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్లో మినిమం వాల్యూ అనేది వాల్యూ అడిషన్ అనేది 15% వాల్యూ అడిషన్ చేస్తాము. అంటే 100 ఉంటే ప్లస్ 15% వాల్యూ అడిషన్ చేస్తుంటాము. ద ఎక్స్పోర్ట్ మేడ్ బై XYZ ఆర్ సబ్జెక్ట్ టు జనరల్ రేట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ప్రిస్క్రైబ్డ్ అండర్ AAA స్కీమ్. నో అదర్ ఇన్పుట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ బై XYZ లిమిటెడ్ ఇన్ ద ప్రాసెసింగ్. వాట్ షుడ్ బి ద మినిమం FOB. మినిమం FOB వాల్యూ ఎంత? వాల్యూ అడిషన్ ఒక 15% వాల్యూ అడిషన్ చేస్తే అది మనకి మినిమం FOB రిక్వైర్డ్ ఫర్ ఆథరైజేషన్, ప్రొవిజన్స్ ఆథరైజేషన్కి సంబంధించి. నెక్స్ట్ has used some duty paid inputs in his export product. However, for the rest of inputs he wants to apply advance authorization, can do so. సో కొన్నిటికేమో ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ని యూజ్ చేసి యూనిట్ని డ్యూటీ పేడ్ ఇన్పుట్స్కి చేస్తున్నాడు, ఇంకో కొన్ని అడ్వాన్స్ ఆథరైజ్ స్కీమ్తో చేయాలి అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ 3 కేసెస్కి ఫస్ట్ కేసు ఏం చెప్పినావు? సప్లై గూడ్స్ టు ఎవరికి సప్లై చేస్తున్నామన్నారు? టు UN ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి చేస్తున్నారు. ఏ దానికోసం పర్పస్ చేస్తున్నామన్నారు? అఫీషియల్ యూజ్ కానీ ఆర్ పర్సనల్ యూజ్ కానీ. అఫీషియల్ యూజ్ ఆర్ సప్లై టు ప్రాజెక్ట్ ఫైనాన్స్డ్ బై దెమ్ యాజ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. సో ఎప్పుడైతే నువ్వు గూడ్స్ని UNAకి ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి అఫీషియల్ యూజ్ కోసం పంపిస్తుంటే దాన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేసుకుంటాము. అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ సప్లైస్ మేడ్ టు సచ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. అడ్వాన్స్ ఆథరైజేషన్ అనేది issued for supplies made to such deemed exports. Therefore, Flintex manufacturer can seek an advance authorization for the supplies made by it. So, Flintex ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో వాటిని అడ్వాన్స్ ఆథరైజేషన్కి తీసుకోవచ్చు మేడ్ బై ఇట్. నెక్స్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ నెసెసిటీస్ ఎక్స్పోర్ట్స్ విత్ ఇన్ మినిమం 15% వాల్యూ అడిషన్. సో మనకి మినిమం వాల్యూ అడిగినా కదా, సో అది అడ్వాన్స్ ఆథరైజేషన్కి మినిమం ఎక్స్పోర్ట్ ఎంత ఉండాలి, నీ యొక్క వాల్యూ ఎంత ఉందో దానికి 15% యాడ్ చేయండి. దట్ ఈస్ వాల్యూ అడిషన్. సో మనకి 10 lakhs అని పైన క్వశ్చన్లో చెప్పినారు FOB పైన. 10 lakhs ప్లస్ 15% చేసుకుంటే 11,50,000 to attain వాల్యూ అడిషన్. మినిమం FOB వాల్యూ ఎంత ఉండాలి? ఇంత ఉండాలి, 11,50,000 ఉండాలి. నెక్స్ట్ థర్డ్ది ఎప్పుడైతే డ్యూటీ ఫ్రీ అట్లాంటివి చేస్తున్నప్పుడు ఏ కెన్ డూ సో ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ డ్యూటీ ఫ్రీ అండ్ పార్ట్ డ్యూటీ పేడ్ ఇంపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు బోత్ అడ్వాన్స్ ఆథరైజేషన్ అండ్ డ్రాబ్యాక్ విల్ బి అవైలబుల్. అడ్వాన్స్ ఆథరైజేషన్ అనేది రావచ్చు, మీరు డ్రాబ్యాక్లో అయినా తీసుకోవచ్చు. డ్యూటీ ఫ్రీ ఉన్నప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్కి డ్యూటీ పే చేస్తున్న కానీ రీబ్యాక్ తెచ్చుకోవడానికి డ్యూటీ డ్రాబ్యాక్ని యూజ్ చేయొచ్చు. డ్రాబ్యాక్ కెన్ బి అప్టెండ్ ఫర్ ఎనీ డ్యూటీ పేడ్ మెటీరియల్ whether imported, indigenous, used in goods exported as per drawback rate fixed by DO or ministry, that is directorate drawback. సో అక్కడ మనకి కొన్ని పర్సంటేజెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ 3 months ఆఫ్ 6 months 9 months 9 months 12 months 15 months అవి బేస్ చేసుకొని 95, 85, 75, 70, 65, 70, 65, 60 అట్లా కొన్ని పర్సంటేజెస్ ఉన్నాయి. ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడము. ఆ డీటెయిల్స్ అబౌట్ ద డ్యూటీ పేడ్ మెటీరియల్ మస్ట్ బి మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్ ఆథరైజేషన్స్. అండ్ నెక్స్ట్ ఇన్ సచ్ కేస్ ఆల్ ఇండస్ట్రీ రేట్స్ మే నాట్ బి అప్లికబుల్. అక్కడ రూల్స్ కొన్ని రేట్స్ ఉంటాయి. రేట్స్ వచ్చేసి ఆల్ ఇండస్ట్రీ రేట్ ఒకటి, బ్రాండ్ వాల్యూ రేట్ ఒకటి, స్పెషల్ రేట్ అనేది ఒకటి ఉంటాయి. అట్లాంటి రేట్స్ అనేది ఉంటాయి. ఆ రేట్స్లో ఆల్ ఇండస్ట్రీ రేట్లో కానీ మీరు ఉంటే అప్పుడు ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది రాదు. మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ టు గెట్ స్పెసిఫిక్ బ్రాండ్ రేట్ సో ఫిక్స్డ్ బై కమిషనర్ ఫర్ దోస్ ఎక్స్పెక్టెడ్. రూల్ 9 ప్రకారం బ్రాండ్ స్పెసిఫిక్ బ్రాండ్ వాల్యూ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ వాల్యూతో మీరు పోతుంటే మీరు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లోకి రావచ్చు. నెక్స్ట్ డిస్కస్ ద కీ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అడ్వాన్స్ ఆథరైజేషన్ అండ్ DFIA, దట్ ఈస్ డ్యూ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్స్. సో
సో అడ్వాన్స్ ఆథరైజేషన్ అంటే ఉన్న దానిలో ఏమున్నాయి సిమిలారిటీ. సో డిఎఫ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆథరైజేషన్లో ఏమున్నవి అంటే ఫస్ట్ బోత్ వచ్చేసి ఈ డిఎఫ్ఐఏ అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఇంపోర్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఆయిల్స్ అండ్ క్యాటలిస్ట్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఆర్ పర్మిటెడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. సో వితౌట్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఉన్నప్పుడు ఇక్కడ డిఎఫ్ఐఏలో అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ చేయడానికి రాదు, నాట్ ట్రాన్స్ఫరబుల్. అండ్ వేర్ హ్యాస్ డిఎఫ్ఐఏ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ ఆఫ్టర్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఈజ్ ఫుల్ఫిల్. ఆ ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, ఆ అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత డిఎఫ్ఐ స్కీమ్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఏఏ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్, డిఎఫ్ఐఏ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. నెక్స్ట్ ఏఏ స్కీమ్ ఈజ్ రిక్వైర్డ్ 15% వాల్యూ అడిషన్స్ అండ్ వేర్ హ్యాస్ డిఎఫ్ఐఏ స్కీమ్ ఈజ్ రిక్వైర్డ్ 20% వాల్యూ అడిషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంత 15% వాల్యూ అడిషన్ కావాలి, ఇక్కడ 20% వాల్యూ అడిషన్ కావాలి. నెక్స్ట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఈజ్ అవైలబుల్ టు జెమ్ అండ్ జ్యువెలరీ సెక్టర్ బట్ నాట్ డిఎఫ్ఐఏ. సో అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్కి జెమ్ అండ్ జ్యువెలరీ వాళ్ళకి అవైలబుల్ ఉంది, బట్ డిఎఫ్ఐఏ వాళ్ళకి లేదు. అంటే వీళ్ళు ఇందులో డీల్ చేయొచ్చు. జెమ్ అండ్ జ్యువెలరీ వాళ్ళు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, డిఎఫ్ఐఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇందులో డీల్ చేయకూడదు జెమ్ అండ్ జ్యువెలరీస్లో. నెక్స్ట్ డిఎఫ్ఐఏ కెన్ నాట్ బి ఇష్యూడ్ వేర్ సియాన్ దట్ ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ అనేవి ఇష్యూ చెయ్యరు ఎవరు, డిఎఫ్ఐఏ వాళ్ళు. ప్రిస్క్రైబ్డ్ యాక్చువల్ యూజర్ కండిషన్స్ దట్ హ్యాస్ ద మెటీరియల్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్ ఆఫ్టర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ వేర్ హ్యాస్ అడ్వాన్స్ authorization can be issued even if CIN for the product is not fixed. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ అనేది ఫిక్స్ చేయకుండా కానీ వీళ్ళు ఇష్యూ చేస్తారు. డిఎఫ్ఐఏ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇఫ్ సిఎన్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ద ప్రోడక్ట్ టు బి ఎక్స్పోర్టెడ్. సో సిఎన్ అనేది కంపల్సరీ, ఎక్కడ డిఎఫ్ఐఏకి. అడ్వాన్స్ ఆథరైజేషన్కి ఈ సిఎన్ అనేది కంపల్సరీ కాదు. నెక్స్ట్ ఐజిఎస్టీ హ్యాస్ బీన్ ఎగ్జెంప్టెడ్ ఆన్ ఇంపోర్ట్స్ అండర్ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అప్ టు 31/3/2021 బట్ దెర్ ఈజ్ నో సచ్ ఎగ్జెంప్షన్ అవైలబుల్ ఇఫ్ ఇంపోర్ట్ ఆర్ అండర్ డిఎఫ్ఐఏ స్కీమ్స్. సో ఐజిఎస్టీ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ఎగ్జామ్ట్ చేస్తుంది, ఇంపోర్ట్స్కి సంబంధించి ఎగ్జామ్ట్ అవుతుంది ఇక్కడ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్లో. ఇక్కడ డిఎఫ్ఐఏ స్కీమ్లో అట్లా కాదు, నువ్వు పే చేయాలి, తర్వాత రీబ్యాక్ చేసుకోవాలంటే డ్యూటీ డ్రాబ్యాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? ఎక్స్పీ ప్రైవేట్ లిమిటెడ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ వాంట్స్ టు ఇంపోర్ట్ క్యాపిటల్ గుడ్స్ ఇన్ సికేడి దట్ ఈస్ కంప్లీట్ నాక్డౌన్ కండిషన్స్ తీసుకుంటే ఫర్ ఏ ఫారిన్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోయినాక తీసుకుంటే ఎస్కేడి అని కొన్ని చోట్ల అడుగుతుంది. దట్ ఈస్ సెమీ నాక్డౌన్ అంటే మిడిల్లో ఉన్నప్పుడు మనం తీసుకుంటుంటాం, ఇప్పుడు మనం ఫుల్గా ఉన్నప్పుడు తీసుకుంటున్నాము. అండ్ అసెసబుల్ ద సేమ్ ఇన్ ఇండియా ద. సో ఫస్ట్ సెమీ కంప్లీటెడ్ దానిలో తీసుకొని అసెసబుల్ చేసుకుంటాము. ఇక్కడ ద ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ విల్ బి అండర్ నోటిఫైడ్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్. సో నోటిఫైడ్ ప్రాజెక్ట్లోనే ఉంది. ద క్యాపిటల్ గూడ్స్ విల్ బి యూజ్డ్ ఫర్ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్పీ ప్రైవేట్ లిమిటెడ్ would be supplied in such unit. XP Private Limited wishes to sell the capital goods imported by it as soon as the production process starts. XP Private Limited seek your advice whether it can avail the benefit of EPCG scheme for importing the intended capital goods. So ఎక్స్పీ ప్రైవేట్ లిమిటెడ్ ఏమంటున్నాడు, నీ యొక్క అడ్వైస్ని తీసుకుంటున్నాడు బెనిఫిట్ ఆఫ్ ఈపీసీజీ స్కీమ్ని తీసుకోవడానికి ఫర్ ఇంపోర్టింగ్కి. బేస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఫ్యాక్ట్ గివెన్ అబౌవ్ అజ్యూమింగ్ దట్ ఆల్ ద అదర్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ బీయింగ్ ఎలిజిబుల్ టు ఈపీసీజీ స్కీమ్ ఆర్ ఫుల్ఫిల్ ఇన్ ద అబౌవ్ కేసెస్. సో అన్ని కండిషన్స్ని చూసుకొని ఈపీసీజీ స్కీమ్ ఎలిజిబిలిటీలోకి వస్తుందా ఎలిజిబిలిటీలోకి రాదా అనేది మనం చెప్పాలి. దట్ ఈపీసీజీ export promotion capital goods scheme permits exporter to import capital goods at zero customs duty. సో ఇక్కడ ఈపీజీజీ స్కీమ్లో పర్మిట్ చేస్తుంది మనకి ఏవి, ఎక్స్పోర్టర్ టు ఇంపోర్ట్ క్యాపిటల్ గూడ్స్. మీరు క్యాపిటల్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే క్యాపిటల్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అది కూడా జీరో కస్టమ్ డ్యూటీ, ఇక్కడ ఏం పే చేయకుండా కానీ. ఆర్ ప్రొక్యూర్ దెమ్ ఇండిజియన్స్లీ వితౌట్ పేయింగ్ డ్యూటీ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. సో రెండింటికి మనకి అవైలబుల్. ఒకటి వితౌట్ పే చేయకుండా ఆర్ జీరో కస్టమ్ డ్యూటీ పే చేసుకొని. ఇన్ రిటర్న్ ఎక్స్పోర్టర్ ఏమంటే ఎక్స్పోర్టర్ ఈజ్ అండర్ అబ్లిగేషన్ టు ఫుల్ఫిల్ ద ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్. సో ఇది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్స్ స్కీమ్లోకి నువ్వు రావాలనుకుంటే ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్స్ ఏవైతే ఉంటావో వాటిని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్ అంటే ఏమి మీన్స్ అబ్లిగేషన్ టు ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ covered by authorization or permission in terms of quantity or value or both or as may be specified or as may be prescribed by regional or competent authority. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఈ ఎక్స్పోర్ట్ స్కీమ్లో ఏవైతే అప్లికేషన్స్ ఉంటావో ఆ అప్లికేషన్స్లో ఆథరైజేషన్ వాళ్ళు పర్మిట్ చేసినంత వాల్యూ, ఆ ఆథరైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసినంత క్వాంటిటీ, ఆ ఆథరైజేషన్ ప్రొవైడ్ చేసినంత
ఎంతైతే ఉంటుందో అవన్నిటిని నువ్వు కన్సిడర్ చేయాలి, అవన్నిటిని నువ్వు సాటిస్ఫై చేయాలి. అప్పుడే ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ని నువ్వు సాటిస్ఫై చేసినట్టు. ఎక్స్పోర్ట్స్ టు సెచ్ యూనిట్ విల్ బి కన్సిడర్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఆఫ్ EPCG authorization irrespective of currency. However, payment must be received from the foreign currency account. So ఇక్కడ export of such units will be considered for discharge of export obligation of EPCG authorization irrespective of currency. However, payment must be received from foreign currency account. నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఏ కరెన్సీ అయినా ఉండండి, నువ్వు USA డాలర్స్ అన్నా తీసుకో, కెనడా డాలర్స్ అన్నా తీసుకో, బట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నావో ఆ అకౌంట్లోనే రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆథరైజేషన్ హోల్డర్స్ కెన్ ఎయిదర్ procure the capital goods whether used in pre-condition, post-condition or post-conditions. సో నువ్వు క్యాపిటల్ గూడ్స్ ఏమన్నా పర్చేజ్ చేయి, ప్రీ కండిషన్కి సంబంధించి అయినా, పోస్ట్ కండిషన్కి సంబంధించి అయినా, ప్రొడక్షన్కి సంబంధించి అయినా. దట్ ఈస్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ from global market or domestic market. That is, the capital goods can also be imported CKD or SKD to be assembled in India. అంటే సెమీ నాక్డౌన్లో కండిషన్లో అన్నా తీసుకో, కంప్లీట్ నాక్డౌన్ కండిషన్లో అన్నా తీసుకొని నువ్వు ఇక్కడ అసెంబ్లీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అసెంబ్లీ చేసుకోవచ్చు. సో ఏ గూడ్స్ అన్నా తీసుకో. క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ స్కీమ్లోకి నువ్వు ఎలిజిబిలిటీలోకి వస్తావు ఎప్పుడైతే నువ్వు ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు. ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ వాళ్ళు ఏవైతే ఆథరైజేషన్ వాళ్ళు పర్మిషన్ చేసినారో క్వాంటిటీలో కానీ, వాల్యూలో కానీ, ఆర్ బోత్లో కానీ వాటిలో మాత్రమే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, అండ్ EPCG authorization can also be issued for import of capital goods under scheme for project imports notified by CBIC. Export obligation for such EPCG authorization would be 6 times of duty saved to be fulfilled in 6 years. సో EPCG authorization ఏం చెప్తుంది అంటే కెన్ ఆల్సో బి ఇష్యూడ్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అండర్ స్కీమ్ ఫర్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ నోటిఫైడ్ బై CBIC. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ అప్లికేషన్లో ఏముంటుంది, ఫర్ EPCG authorization వుడ్ బి 6 times ఆఫ్ డ్యూటీ సేవ్ టు బి ఫుల్ఫిల్ ఇన్ 6 years. సో 6 times ఎంతైతే నీ డ్యూటీ ఉంటుందో దాన్ని సేవ్ చేస్తుంది ఫుల్ఫిల్ ఇన్ 6 yearsలో. నెక్స్ట్, హౌఎవర్ ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఈ సబ్జెక్ట్ టు యాక్చువల్ యూజర్స్ కండిషన్ టిల్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఈజ్ ఇన్కమ్. అంటే నువ్వు ఇంపోర్ట్ చేసిన క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి నువ్వే యాక్చువల్ యూజ్ అయి ఉండాలి. ఆ క్యాపిటల్ గూడ్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది ఎన్ని రోజులు అంటే ఎక్స్పోర్ట్ అప్లికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. నెక్స్ట్, ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ క్యాపిటల్ గూడ్స్ కెన్ బి సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్. అంటే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంత క్వాంటిటీ చేయడం ఆర్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంత వాల్యూ నువ్వు ప్రొవైడ్ చేయాలని వాళ్ళు చెప్పినప్పుడు అంత వాల్యూ ప్రొవైడ్ చేసేంత వరకు ఆర్ అంత క్వాంటిటీ నువ్వు ప్రొవైడ్ చేసేంత వరకు నువ్వే ఇచ్చేయాలి. ఆ కండిషన్స్ అప్లికేషన్ కండిషన్ని సాటిస్ఫై చేసిన తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సేల్ చేయాలనుకుంటే సేల్ చేయొచ్చు. ఆ యొక్క అసెట్ని ఏది సెమీ నాక్డౌన్లో తీసుకున్న అసెట్ కావచ్చు ఆర్ కంప్లీట్ నాక్డౌన్లో తీసుకున్న అసెట్ కావచ్చు. దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ డిస్కషన్ XP Private Limited can import the capital goods under EPCG scheme. However, it has to make sure that it does not sell the capital goods till the export obligation is completed. సో క్యాపిటల్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ క్యాపిటల్ గూడ్స్ అనేది సేల్ చేయకూడదు అప్ టు ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. నెక్స్ట్, మోనోటైప్ ట్రేడర్స్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఎక్స్పోర్ట్ కాంటాక్ట్ విత్ వేరియస్ కస్టమర్స్. ఇట్ ఇంటెండ్ టు అండర్స్టాండ్ ద కరెన్సీ డినామినేషన్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ దెమ్ అండ్ సీక్ యువర్ అడ్వైస్ హ్యాస్ హౌ టు ఇట్ షుడ్ ఎన్ష్యూర్ కంప్లయన్సెస్. మోనోటైప్ traders can denominate all export contracts and invoices either freely convertible currency or Indian rupee, but export proceeds should be realized in freely convertible currency. సో నువ్వు మోనోటైప్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ని, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ని, వాళ్ళ యొక్క ఇన్వాయిసెస్ని వాళ్ళు ఫ్రీలీ కన్వర్టబుల్ కరెన్సీలో కానీ ఆర్ ఇండియన్ రూపీస్లో కానీ ఎట్లయినా తీసుకోవచ్చు. ఫ్రీలీ కన్వర్టబుల్ కరెన్సీ అంటే ఏవి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెయిన్కి పోయినా అనుకోండి, ఆ స్పెయిన్కి సంబంధించిన కరెన్సీ అనేది ఆ స్పెయిన్లో ఒక్కటే మీకు చేంజ్ అవుతుంది అనుకోండి, అట్లాంటి కరెన్సీకి తీసుకోకూడదు. ఫ్రీలీ కన్వర్టబుల్ కరెన్సీ అంటే USA డాలర్స్ ఉంది, USA డాలర్ ఆల్ ఓవర్ వరల్డ్లో నువ్వు ఎక్కడ పోయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అట్లాంటిదైనా కావచ్చు ఆర్ ఇండియన్ రూపీ అయినా కావచ్చు. ఇవి మనం ఏమన్నా ఏ దానిలో అయినా మనం వేయచ్చు ఆ కాంటాక్ట్ అనేది ఆర్ ఇన్వాయిస్ అనేది. బట్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటావో షుడ్ బి రిలైజ్డ్ ఇన్ ఫ్రీలీ కన్వర్టబుల్ కరెన్సీ. ఎక్స్పోర్ట్ అయ్యే రిలీజ్ అయ్యేటప్పుడు నీకు కంపల్సరీగా ఫ్రీలీ కన్వర్టబుల్లోనే రావాలి. హౌఎవర్ ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ అగైనెస్ట్ స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్స్, ఒకవేళ నువ్వు స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్స్ కన్నా చేస్తుంటే మే ఆల్సో బి రిలైజ్డ్ ఇన్ రూపీస్ ప్రొవైడెడ్ ఇట్ హీస్ త్రో ఏ ఫ్రీలీ కన్వర్టబుల్ హోస్ట్ అకౌంట్ ఆఫ్ నాన్ రెసిడెంట్ బ్యాంక్ సిచ్యువేటెడ్ ఇన్ ఎనీ కంట్రీ అదర్ దెన్ మెంబర్ ఆఫ్ కంట్రీ ఆఫ్ ఏషియన్ క్లియరింగ్ యూనియన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్.
సో ఒకవేళ నువ్వు ఒక స్పెసిఫిక్ కాంటాక్ట్లో మాట్లాడుకొని చేస్తుంటే అట్లాంటి కేసెస్లో నువ్వు ఇండియన్ రూపీస్లో నువ్వు కన్వర్ట్ ఇండియన్ రూపీస్వి రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ రూపీస్వి తీసుకోవాలంటే అక్కడ ఆ దానిలో ఓస్టో అకౌంట్ ఉండాలి, నాన్ రెసిడెంట్ ఎక్కడైతే ఉంటామో అక్కడ. అండ్ ఎక్సెప్ట్ ఈ ఏషియన్ క్లియరింగ్ యూనియన్, నేపాల్, భూటాన్ ఆ కేసెస్లో ఆ రూపీసే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అండ్ అడిషనల్లీ రూపీ పేమెంట్ త్రూ ఓస్టో అకౌంట్ మస్ట్ బి అగైనెస్ట్ పేమెంట్ ఇన్ ఫ్రీ ఫారిన్ కరెన్సీ బై buyer in his non-resident bank account. Next, contact for which payments are received through ACU, that is Asian Clearing Union, shall be denominated in ACU dollars. Export contact and invoice can be denominated in Indian rupee against Exim Bank or Government of India line for credit. Next, second question. What is there in second question? Jigsaw puzzles has imported inputs having CIF value, that is 25 lakh CIF value without payment of duty under advance authorizations. సో సిఐఎఫ్ వాల్యూ ఎంత 25 lakhs, దానికి డ్యూటీ అండర్ ఆథరైజేషన్లోకి అడ్వాన్స్ ఆథరైజేషన్లోకి వస్తున్నాం. అడ్వాన్స్ ఆథరైజేషన్ అంటే మార్జిన్ వచ్చేసి 15% మార్జిన్ పెట్టుకుంటుంది ఫర్ మినిమం వాల్యూకి సంబంధించి. ఇన్పుట్స్ ఆర్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాల్యూడ్ అట్ 5 lakhs టు మీట్ eventuality and quality issues arising during manufacture. On manufacturing the product are supplied to such units and relation of in Indian currency through regular current account. Jigsaw Puzzle want to know whether it is entitled to advance authorization scheme and what would be the minimum value addition. సో మినిమం వాల్యూ అడిషన్ ఎంత, అడ్వాన్స్ అథరైజేషన్కి అయితే 15%, టీఎఫ్ఐఐఏకి అయితే 20% అని క్లియర్గా మనం చెప్పినాము. సప్లైడ్ గూడ్స్ అగెనెస్ట్ ఈపీఎఫ్జీ ఈపీసీజీ అథరైజేషన్ టు దర్ కస్టమర్స్. జిక్సా కార్పొరేషన్ who are setting up a new units for exports, the payment for such supply is received in Indian currency. Can advance authorization be denied as payment not been received in free foreign exchange? వాళ్ళు డెనే చేయొచ్చా అనేది సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, అడ్వాన్స్ అథరైజేషన్లోకి రావాలంటే authorization can be issued for supplies made to such units. సో ఎప్పుడైతే మనం ఇష్యూ చేయొచ్చు, ఒకవేళ మీ సప్లైస్ అనేది సెజ్కి చేసింటే హ్యాస్ సప్లైడ్ మేడ్ టు సెజ్ యూనిట్స్ ఆర్ కన్సిడర్ హ్యాస్ ఈక్వలెంట్ టు ఫిజికల్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్గానే మనం ట్రీట్ చేసుకుంటాం ఈవెన్ మీరు సెజ్కి పంపించిన. నెక్స్ట్, ద మినిమం వాల్యూ అడిషన్ రిక్వైర్డ్ టు బి అచీవ్డ్ అండర్ అడ్వాన్స్ అథరైజేషన్ ఈజ్ 15%. సో అడ్వాన్స్ అథరైజేషన్ మినిమం వాల్యూ ఎంత, 15%. ద ఎఫ్ఓఆర్ వాల్యూ ఆఫ్ సప్లైస్ మేడ్ టు సెజ్ యూనిట్స్ ఈజ్ కంప్యూటెడ్ హ్యాస్ అండర్, దట్ ఈజ్ ఎఫ్ఓఆర్ వాల్యూ ఎట్లా చేసుకుంటాము, వాల్యూ అడిషన్ అనేది 15% యాడ్ చేసుకుంటాం అని చెప్పినాము. ఎఫ్ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓఆర్ వాల్యూ సప్లైడ్ రిసీవ్డ్ మైనస్ సిఐఎఫ్ వాల్యూ ఇన్పుట్స్ డివైడెడ్ బై సిఐఎఫ్ వాల్యూ ఇన్పుట్స్ ఇంటూ 100. సో నోషనల్ వాల్యూ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్పుట్స్ సప్లైడ్ బై ఫారిన్ బయ్యర్ నీడ్స్ టు బి యాడెడ్ టు సిఐఎఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ టు కంప్యూట్ ఎఫ్ఓఆర్ వాల్యూ ఆఫ్ సప్లైస్ మేడ్. సో ఎఫ్ఓఆర్ వాల్యూకి సెజ్కి పంపించినప్పుడు మినిమం 15% వాల్యూ అడిషన్ చేయండి. మనం ఎంత పంపించినామన్నాము, 13 lakhs. 30 lakhs 25 ప్లస్ 5 lakhs 30 lakhs అవుతుంది. 30 lakhs ప్లస్ 15% యాడ్ చేసుకుంటే మీకు 34 lakhs 50,000 అవుతుంది. సో ఎఫ్ఓ వాల్యూ ఎంత ఉండాలి, మినిమం 34 lakhs 50 ఉండాలి. నెక్స్ట్, జిగ్సా పజిల్స్ will however be not eligible for AA advance authorization has the payment from such unit is not realized from its ఫారిన్ కరెన్సీ అకౌంట్. సో ఈ జిగ్సా వాళ్ళు అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. ఎప్పుడైతే ఆ అమౌంట్ అనేది కంపల్సరీ మనం ఫారిన్ కరెన్సీ అకౌంట్లోనే రావాలన్నాము. ఎప్పుడైనా మీరు ఫారిన్ ఫ్రీలీ కన్వర్టబుల్ అమౌంట్స్ కానీ ఆ రూపీస్లో కానీ ఉండాలి, ఆర్ దాన్ని కంపల్సరీ మీరు ఫారిన్ కరెన్సీ అకౌంట్లో రావాలన్నాము. సో ఫారిన్ కరెన్సీ అకౌంట్లో రానప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఇంకొక కేసు, సప్లై ఆఫ్ గూడ్స్ టు అగెనెస్ట్ ఈపీసీజీ అథరైజేషన్ ఈజ్ డీమ్డ్ టు బి ఎక్స్పోర్ట్ ఎలిజిబుల్ టు ఫర్ గ్రాంట్ ఆఫ్ ఏఏ. ఏపీసీజీ స్కీమ్కి ట్రాన్స్ఫర్ చేసిన ఏఏ దానికి అవైలబుల్. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ఏఏ కెన్ ఆల్సో బి ఇష్యూడ్ వెన్ పేమెంట్ ఆఫ్ సచ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్ ఈజ్ రియలైజ్డ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్. సో వాటిని పేమెంట్స్ ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు, ఒక్కొక్కసారి ఎప్పుడైతే రిలీజ్ అవుతావో ఆ అమౌంట్ అనేది ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిలీజ్ అవుతావో అప్పుడు ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ యూ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ రివార్డ్స్ అండర్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఫర్మ్ ఇండియన్ స్కీమ్, ఎంఈఐఎస్ స్కీమ్. సో ఈ ఎంఈఐఎస్ స్కీమ్లో ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ అనేది అప్ టు 5 lakhs ఉన్నప్పుడు తీసుకుంటాము. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ హ్యాండిల్యూమ్ product through notified courier using e-commerce platforms. So e-commerce platform with FOB value rupees 5,15,000 per consignment. So up to
5 lakhs వరకు తీసుకుంటాము. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ విత్ ఎఫ్ఓబి వాల్యూ వచ్చేసి 50,000. సో 50,000 అంటే ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ మినిమం 50,000 అనే చెప్పలేదు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వేర్ ఎఫ్ఓబి వాల్యూ డిక్లేర్డ్ ఇన్ షిప్పింగ్ బిల్ 8 lakhs, ఎఫ్ఓబి వాల్యూ రిలేటెడ్ విత్ ఎక్స్చేంజ్ గెయిన్. ఇక్కడ షిప్పింగ్ బిల్ పైననేమో ఈ కామర్స్ అన్నప్పుడు 5 lakhs తీసుకున్నాము, షిప్పింగ్ బిల్ అనేప్పుడు ఈ 8 lakhs మనం తీసుకుంటాము. నెక్స్ట్ 8 lakhs వరకు మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ బుక్స్ త్రూ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ యూజింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ విత్ ఎఫ్ఓబి వాల్యూ 4,95,000 పర్ కన్సైన్మెంట్. సో 4,95,000 అంటే అప్ టు 5 lakhs ఉంది, అండ్ ఈ కామర్స్ అన్నారు కాబట్టి 5 lakhs మనం తీసుకుంటాము. సో అప్ టు 5 lakhs ఉంది కాబట్టి ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ బయోటెక్నాలజీ పార్క్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ టు డిటిఏ యూనిట్స్. డిటిఏ యూనిట్స్తో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ స్కీమ్లోకి రారు, ఎంఈఐఎస్ స్కీమ్లోకి రాదు. సప్లైస్ మేడ్ ఫ్రమ్ డిటిఏ యూనిట్స్ టు సెజ్ యూనిట్స్, అది కూడా రాదు. నెక్స్ట్ రేట్ ఆఫ్ రివార్డ్ అండర్ ఎంఈఎస్. సో ఎంఈఎస్ స్కీమ్లోకి ఎలిజిబుల్ అయినటువన్నీ ఏమున్నావో టోటల్ తీసుకోండి, ఆ టోటల్ ఇంటూ 7% చేసుకుంటే మీకు ఎంత రివార్డ్ వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ దాంట్లో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ త్రూ కొరియర్ యూజింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ విత్ ఎఫ్ఓబి వాల్యూ 5,15,000 ఉంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఫర్ ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ అప్ టు 5 lakhs పర్ కన్సైన్మెంట్. పర్ కన్సైన్మెంట్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ రివార్డ్ అండర్ ఎంఈఐఎస్ స్కీమ్. సో ఈ స్కీమ్లోకి నువ్వు వాళ్ళనుకుంటే పర్ కన్సైన్మెంట్కి ఎంత 5 lakhs ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఎంఈఐఎస్ స్కీమ్. సో మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది లేదు, ఇక్కడ నిల్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వేర్ ఎఫ్ఓబి వాల్యూ డిక్లేర్డ్ ఇన్ షిప్పింగ్ బిల్ 8 lakhs అండ్ ఎఫ్ఓబి వాల్యూ రియలైజ్డ్ వచ్చేసి 8,20,000. ఎఫ్ఓబి వాల్యూ డిక్లేర్డ్ ఇన్ షిప్పింగ్ బిల్ ఆర్ ఎఫ్ఓబి వాల్యూ రియలైజ్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ మనం తీసుకోవాల్సినది. రియలైజ్డ్ ఆర్ బిల్లో మెన్షన్ చేసినది విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. ఎలిజిబుల్ ఫర్ స్కీమ్ 8 lakhs అనేది ఎలిజిబుల్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ బుక్స్ త్రూ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ యూజింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ విత్ ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ 4,95,000. ఆర్ ఇక్కడ మనకి ఏం చెప్పినాము, పోస్ట్ ఆఫీస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అన్నాము. సో వాల్యూ ఎఫ్ఓబి వాల్యూ అప్ టు 5 lakhs పర్ కన్సైన్మెంట్ ఇది ఎంటైటిల్ ఫర్ రివార్డ్. రివార్డ్కి ఎంత ఎంఈఐఎస్ స్కీమ్లో అప్ టు 5 lakhs వరకు ఎలిజిబుల్, 4,95,000. నెక్స్ట్ 4,95,000 రిమైనింగ్ బయోటెక్నాలజీ పార్క్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ త్రూ డిటిఐ యూనిట్స్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఎంఈఐఎస్ స్కీమ్. నెక్స్ట్ సప్లైస్ మేడ్ ఫ్రమ్ డిటిఐ యూనిట్స్ టు సెజ్ యూనిట్స్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఎంఈఐఎస్ స్కీమ్. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఈఐఎస్ రివార్డ్ వచ్చేసి 17,95,000. దీనిలో 7% తీసుకుంటే 1,25,650 విల్ బి ఎలిజిబుల్ ఫర్ రివార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? What do you understand by the term foreign trade policy, which is governing legislation of for FTP, which government authorities administer FTP? ఈ FTP అంటున్నాం కదా, ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే ఏమి, ఎందుకు వచ్చింది, ఎవరు గవర్న్ చేస్తారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే దాని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ మ్యాటర్ రిలేటెడ్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా. సో మీరు దాని యొక్క గైడ్లైన్స్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎవరు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, ఇంపోర్ట్ చేయడానికి అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి గూడ్స్కి ఇన్ ఇండియా. ఫారిన్ ట్రేడ్, ద ఎఫ్టీపీ ఇన్ జనరల్ ఎయిమ్స్ అట్ డెవలపింగ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, ఇంప్రూవింగ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, ఎంకరేజింగ్ ఫారిన్ ట్రేడ్ అండ్ క్రియేటింగ్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్. సో ఫారిన్ ట్రేడ్లో దీని యొక్క జనరల్గా ఏం, దాని డెవలపింగ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, ఇంప్రూవింగ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, ఎంకరేజింగ్ ఫారిన్ ట్రేడ్. దీన్ని మెయిన్గా ఎందుకు తీసుకొచ్చినామంటే మన యొక్క ఎక్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయనీక, డెవలపింగ్ చేయనీక, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేయనీక, మన యొక్క ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవింగ్ చేయనీక, మన యొక్క ఫారిన్ ట్రేడ్ని ఎంకరేజ్మెంట్ చేయనీక అండ్ క్రియేటింగ్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ని మనకి ఫేవరబుల్గా పెట్టడానికి. నెక్స్ట్ ఇన్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్న్ ద అఫేర్స్ రిలేటింగ్ టు ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు అఫేర్స్ రిలేటింగ్ టు ప్రమోషన్ అండ్ రెగ్యులేటింగ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మన యొక్క ఎవరు రెగ్యులేట్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. అంటే మనకి ఎట్లయితే మనకి జిఎస్టీకి సిబిఐసి ఎట్లయితే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్కి సిబిడిటీ ఎట్లయితే ఉందో, ఈ ఫారిన్ ట్రేడ్ని ఎవరు చూసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు గవర్న్ చేస్తారు. డిజిఎఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ యాక్ట్ వాళ్ళు మెయిన్ రిజిస్ట్రేషన్ వీళ్ళు. In exercise of powers conferred by the FT
Act, the Union Ministry of Commerce and Industry, Government of India announced the Integrated Foreign Trade Policy. So వీళ్ళు అనౌన్స్ చేస్తారు. FT and Union Ministry వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఇన్ ఎవ్రీ 5 years విత్ సర్టెన్ అండర్లైన్డ్ అబ్జెక్టివ్స్. సో ఎవ్రీ 5 yearsకి అవి చేంజ్ చేసుకుంటా, ఏమన్నా అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే అమెండ్మెంట్ చేయాలి, అట్లాంటివన్నీ చేసుకుంటా ఉంటుంది every 5 years with underlined objectives. So this policy is generally updated every year in April. So April update aitadi, April update aitadi, in addition to changes that are made throughout the year. Next, the FTP formulated. సో ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేంజ్ అవుతుందని చెప్పినాము. నెక్స్ట్, ద ఎఫ్టీపీ ఈజ్ ఫార్ములేటెడ్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ డీజీఎఫ్టీ. సో ఎవరు చేసుకుంటారు? డీజీఎఫ్టీ వాళ్ళు దీన్ని ఫార్ములేట్ చేయడము, దీన్ని కంట్రోల్ చేయడము అండ్ సూపర్వైజింగ్ చేస్తాము. ఇప్పుడు జిఎస్టీని ఎట్లయితే సిబిఐసి వాళ్ళు కంట్రోల్ చేయడము, సిబిఐసి వాళ్ళు ఫార్ములేట్ చేయడము, ఆ సిబిఐసి వాళ్ళు సూపర్వైజింగ్ చేస్తారో అట్లనే సేమ్ లైక్ యాజ్ డీజీఎఫ్టీ వాళ్ళు దీన్ని చూసుకుంటారు. అండ్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డీజీఎఫ్టీ హ్యాస్ సెవరల్ ఆఫీసెస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ which work on basis of policy formed by headquarters at Delhi. సో ఎక్కడ ఉంది? దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. త్రూ ద ఎఫ్టీపీ ఈజ్ ఫార్ములేటెడ్ బై DGFT. ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ అదర్ ఏజెన్సీస్, అదర్ ఇంపార్టెంట్ అథారిటీస్ డీలింగ్ విత్ ఎఫ్టీపీ ఆర్ దట్ ఈజ్ అదర్ డీలింగ్స్. ఎవరెవరు చూసుకుంటారో ఇంపార్టెంట్కి సంబంధించి అంటే సిబిఐసి, దట్ ఈజ్ సిబిఐసి జిఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అండ్ స్టేట్ వ్యాట్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా కొంచెం హెల్పింగ్ తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్, క్లోజ్ కోఆర్డినేషన్ అడ్మినిస్ట్రేషన్కి వీళ్ళు. నెక్స్ట్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ హ్యాస్ హౌ ఎఫ్టీపీ ఈజ్ లింక్డ్ విత్ కస్టమ్ లా. కస్టమ్ లాకి ఎంత లింక్ అయి ఉంటుంది అంటే, మనకి కస్టమ్ లా ఎట్లయితే ఉందో, ఇండియాలో ఎట్లయితే ఉందో కస్టమ్స్ మొత్తం ఫారిన్ గురించి ఫారిన్లో చేయాలనుకున్నప్పుడు ఎఫ్టీపీ వచ్చేస్తుంది. సో that is, as the foreign trade policy is closely linked with customs law of India. However, the policy provisions per se do not override the tax laws. So the exemption extended by FTP are given effect by issue of notification under respect to tax laws. So ఇక్కడ ఏవైనా ఉన్నాయి ఎఫ్టీపీస్ అండర్ రెస్పెక్ట్ టు ట్యాక్స్ లాస్ ఏవైతే ఉంటావో, ఐజిఎస్టీ, హెచ్జిఎస్టీ, యూటీజిఎస్టీ, కస్టమ్ టారిఫ్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్ ట్యాక్స్, ఇవన్నిటి లాస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏవైనా క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళు ఏవైనా స్కీమ్స్ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళు ఏవైనా డ్యూటీ డ్రాబ్యాక్ని ప్రొవైడ్ చేయడం చేస్తారో, అంటే ఇక్కడ ఇయ్యని దానికి అక్కడ ఏమి ప్రొవైడ్ చెయ్యరు. త్రూ ద యాక్చువల్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ డిపెండ్స్ ఆన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై సిబిఐసి. సో రెగ్యులర్గా ఏవైతే లాంగ్వేజ్ ఉంటుందో, అంటే ఆంధ్ర వాళ్ళకి తెలుగు, తమిళనాడు వాళ్ళకి, చెన్నై వాళ్ళకి తమిళ్ ఎట్లయితే ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఇష్యూ చేస్తారు దీని యొక్క నోటిఫికేషన్స్ అనేది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ద ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ రిఫర్ టు ఏ పాలసీ ప్రొవిజన్స్ ఆఫ్ ఫర్ డీటెయిల్డ్ కండిషన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ or tax authorities cannot question the decision of authorities under Ministry of Commerce. So ఈ ట్యాక్స్ అథారిటీ జిఎస్టీ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయరు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళని కొన్ని ఈ కేసెస్లో. సో ఫార్ ద ఇష్యూ ఆఫ్ ఆథరైజేషన్ ఎసెట్రా ఈజ్ కన్సర్న్ డెసిషన్ ఆఫ్ డీజీఎఫ్టీ ఏవైతే డెసిషన్ తీసుకుంటారో అవి ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఆర్ ప్రొవిజన్స్ ఆఫ్ హ్యాండ్ బుక్ ఆఫ్ ప్రొసీజర్ అపెండిక్స్ హయత్ నియత్ ఫామ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీ ఐటమ్స్ ఇన్ ఐటీసీ. సో డీజీఎఫ్టీ ఏవైతే డెసిషన్ తీసుకుంటారో అవే డెసిషన్స్ ఫైనల్ అండ్ అవే డెసిషన్స్ అందరూ బైండ్ కావాలి. నెక్స్ట్, ఎన్యూమరేట్ వేరియస్ మ్యాటర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఫ్రేమ్డ్ అండర్ ఎఫ్టీపీ. ఫాలోయింగ్ ఇష్యూస్ కవర్డ్ అండర్ ఎఫ్టీపీ, దట్ ఈస్ 2015 to 2020. సో 2020ని మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసి 2023 వరకు ఉంది. సో అప్ టు 31/3/2023 వరకు మనకి ఈ స్కీమ్ అనేది కంటిన్యూవేషన్ ఉంటుంది. నెక్స్ట్ అంటే మే 23 వరకు మనకి ఈ స్కీమ్ ఉంటుంది. నెక్స్ట్ నవంబర్ స్కీమ్ అనేది వేరే ఉంటుంది. ఎఫ్టీపీ పాలసీ అనేది ఇంటిగ్రేటెడ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ అని ఒకటి పైన డిస్కషన్ చేసినాక అది నెక్స్ట్ నవంబర్కి రావచ్చు. సో అప్ టు దిస్ ఈజ్ లాస్ట్ అటెంప్ట్ ఫర్ దిస్ పాలసీ. నెక్స్ట్, సో జనరల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఎక్కడ ఉంటాయి? చాప్టర్ 2లో ఉంటాయి. మనకి ఓన్లీ దీనికి కొంచెం ఇంట్రడక్షన్ చేసి ఇట్లుంటుంది అని చెప్పినారు. ఇవన్నీ మనకి ఎస్ఈఎఫ్ ఫైనల్ సిలబస్లో లేవు. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియన్ స్కీమ్స్ ఎక్కడ ఉంటాయి? టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్ టు స్పెసిఫైడ్ కంట్రీస్ అండ్ ఆల్సో ఫర్ దేర్
ఆల్సో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కడ ఉంటుంది, డ్యూటీ ఎగ్జామ్షన్స్ అండ్ రెమిషన్ స్కీమ్స్ టు ఎనేబుల్ ఎక్స్పోర్టర్ టు ఇంపోర్ట్ ఇన్పుట్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్స్ ఈపీసీజీ స్కీమ్. నెక్స్ట్ ఈఓయూ, ఈహెచ్టిపి, ఎస్టిపి అండ్ బీటీపీ స్కీమ్. డీమ్డ్ ఎక్స్పోర్ట్స్, క్వాలిటీ కంప్లైంట్స్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్స్ అవి ఎక్కడ ఉంటాయి, పాలసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెజ్ ఇన్ కంటైనింగ్ సెజ్ యాక్ట్. సో ఇవన్నీ స్కీమ్స్ అనేది ఇష్యూ చేస్తారు ఇక్కడ ఎఫ్టీపీలో. సో ఎఫ్టీపీలో వచ్చే ఏముంటాయి, ఫస్ట్ జనరల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇండియాలో ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది, దాని యొక్క డ్యూటీని ఎగ్జామ్షన్ చేయడం, రెమిషన్స్ చేయడం అవి ఉంటుంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్, ఈఓయూ, ఈహెచ్టిపి, ఎస్టిపి, బీటీపీ స్కీమ్స్, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్, క్వాలిటీ కంప్లైంట్స్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. పాలసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ is contained such act. Next, with reference to the provisions of FTP 2015 and 2020, discuss giving reasons whether the following statements are true or false. If any doubt arises in respect of interpretation of any provisions of FTP, the said doubts should be forwarded to CBIC. సో ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ డౌట్స్ వస్తే ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు, సిబిఐసికి పంపిస్తా అంటున్నారు. ఇది కరెక్టా కాదా, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే సిబిఐసి కాదు మేము చూసుకోవాల్సినది, ఫైనల్ డెసిషన్ అండ్ బైండింగ్ ఎవరని చెప్పినాము, డీజీఐటీ వాళ్ళని చెప్పినాము. సో ఈ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, authorization once claimed by an importer cannot be refused by if GGFCకి పవర్స్ ఉన్నవి, రిఫ్యూజ్ చేసే పవర్స్ ఉన్నవి. సో ఇది స్టేట్మెంట్ అనేది రాంగ్. IEC is a unique 12-digit span based on alpha code allotted to a person for undertaking any export or import activities. IEC మీన్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, అది 12 డిజిట్స్ ఉంటుందంట, కాదు ఓన్లీ 10 డిజిట్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, వేస్ట్ జనరేటెడ్ డూయింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ అండ్ సెజ్ యూనిట్స్ కెన్ బి ఫ్రీలీ డిస్పోజ్డ్ ఇన్ డిటిఏ ఆన్ పేమెంట్ ఆఫ్ అప్లికబుల్ కస్టమ్ డ్యూటీ వితౌట్ ఎనీ ఆథరైజేషన్స్. సో ఏవైనా వేస్ట్ జనరేట్ అయిందనుకోండి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సెజ్ యూనిట్లో, దాన్ని ఫ్రీలీగా డిస్పోజ్ చేయొచ్చు ఇన్ డిటిఏ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో ఆన్ పేమెంట్ ఆఫ్ అప్లికబుల్ కస్టమ్ డ్యూటీ వితౌట్ ఎనీ ఆథరైజేషన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ మొత్తం ఏం చెప్పినాం, ఫస్ట్ ద స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఆర్ డౌట్స్ ఏమైనా అరైజ్ అయితే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ఎఫ్టీపీ సెడ్ క్వశ్చన్స్ కానీ ఆర్ డౌట్స్ కానీ హౌ టు బి రిఫర్ టు డిజిఎఫ్టీ యూజ్ డెసిషన్ దేర్ ఆన్ would be final and binding. So a DGFT decisions అనేది final and binding. Next, false. No person may claim an authorization has a right and DGFT shall have power to refuse to grant or review the scheme in accordance with the provisions of FT Act రూల్స్ మేడ్ దేర్ అండర్ అండ్ ఎఫ్టీపీ. నెక్స్ట్, థర్డ్ది, ఈ కోడ్ ఎంత అని చెప్పినాము, 12 డిజిట్స్ ఉందని వాళ్ళు చెప్పినాము, కాదు 10 డిజిట్స్ మాత్రమే ఉంటుంది ఆఫ్ అండర్టేకింగ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్. నెక్స్ట్, ఏవైనా వేస్ట్ కానీ స్క్రాప్ కానీ రిమైనెంట్ ఇంక్లూడింగ్ ఎనీ ఫార్మ్స్ మెటాలిక్ వేస్ట్ ఆర్ స్క్రాప్ జనరేటెడ్ డూయింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎనీ సెజ్ యూనిట్స్ ఆర్ డెవలపర్స్ ఆర్ కో డెవలపర్స్ ఆర్ అలౌడ్ టు బి డిస్పోజ్డ్ ఇన్ డిటిఏ ఫ్రీలీగా వాళ్ళు డిస్పోజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఆథరైజేషన్. దానికి ఏమి ఆథరైజేషన్ అనేది ఏమీ అవసరం లేదు. సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ అప్లికబుల్ కస్టమ్ డ్యూటీ, దానికి సంబంధించిన కస్టమ్ డ్యూటీ ఒకటి పే చేసుకుంటే చాలు. Next, question number 8. What is there in question number 8? Mr. A has brought a laptop from USA with him. Such laptop has been used by Mr. B. So ల్యాప్టాప్ మిస్టర్ ఏ గాడు ఒక ల్యాప్టాప్ని తీసుకొస్తున్నాడు యూఎస్ఏ నుంచి విత్ హిమ్. సచ్ ల్యాప్టాప్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై మిస్టర్ బి యూజ్ చేసిన ల్యాప్టాప్ మిస్టర్ ఏ గాడు పట్టుకొని వస్తున్నాడు. ద సెల్లర్ ఫర్ ఫ్యూ మంత్స్ దేర్ ఏ కంటెంటెడ్ దట్ హీ కెన్ ఫ్రీలీ ఇంపోర్ట్ సచ్ ల్యాప్టాప్ హ్యాస్ బ్యాగేజ్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆథరైజేషన్. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ మిస్టర్ ఏ కరెక్టా కాదా, వాళ్ళతో పాటు ల్యాప్టాప్ తీసుకొస్తున్నప్పుడు ఆథరైజేషన్ తీసుకోకూడదా అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ ఆఫ్ వన్ ల్యాప్టాప్, దట్ ఈస్ నోట్బుక్ అనుకోవచ్చు, కంప్యూటర్, హీస్ బ్యాగేజ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. సో ఒక ల్యాప్టాప్ని నువ్వు పట్టుకొచ్చుకుంటే ఏం ప్రాబ్లం లేదు, అది కస్టమ్ డ్యూటీ నుంచి ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. సో ఫారిన్ ట్రేడ్ పాలసీ 2015 or 2023 ప్రొవైడ్ దట్ ఇంపోర్ట్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ రిక్వైర్స్ ఆథరైజేషన్. సో నువ్వు ఫస్ట్ హ్యాండ్ ల్యాప్టాప్ని తీసుకొచ్చినావు అనుకో, ఆథరైజేషన్ ఏం అవసరం లేదు, ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకోపో, నో ప్రాబ్లం. బట్ వెన్ యూ ఆర్ టేకింగ్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అంటే వేరే వాళ్ళు వాడిన ల్యాప్టాప్ని నువ్వు తీసుకోవాల్సి ఉంటే యూ మస్ట్ టేక్ కంపల్సరీ ఆథరైజేషన్. సో ఈడ ఏగాడు బి యూజ్ చేసిన ల్యాప్టాప్ని తీసుకొస్తున్నా అని చెప్పినాడు కాబట్టి వీడు కంపల్సరీగా ఆథరైజేషన్ తీసుకోవాలి. సో వీన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. సో ఇన్ వ్యూ ఆఫ్ ద అబవ్ మిస్టర్ హే క్లైమ్స్ ఈజ్ నాట్ కరెక్ట్, హ్యాస్ ద సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కెన్ బి ఇంపోర్టెడ్ ఓన్లీ అగైనెస్ట్ అండ్ ఆథరైజేషన్. నెక్స్ట్, state in brief policy for import of samples. So no authorization is required for import of bona fide technical and trade samples. So
పాలసీకి ఇంపోర్ట్ ఆఫ్ శాంపిల్స్కి సంబంధించి ఆథరైజేషన్ కావాలంటే నో ఆథరైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ బోనఫైడ్ టెక్నికల్ అండ్ ట్రేడ్ శాంపిల్స్. మీ శాంపిల్ చేస్తున్నప్పుడు ఆథరైజేషన్స్ ఏమీ అవసరం లేదు. దిస్ ఆర్ ఇంపోర్టబుల్ ఫ్రీలీ. శాంపిల్ అప్ టు 3 lakhs కెన్ బి ఇంపోర్టెడ్ బై ఆల్ ఎక్స్పోర్టర్స్ వితౌట్ డ్యూటీ. సో అప్ టు 3 lakhs వరకు మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు శాంపిల్ లాగా చెప్పి. అప్పుడు మీరు ఏ ఆథరైజేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ దగ్గర నుంచి. నెక్స్ట్ ఆల్ ఎక్స్పోర్ట్ వితౌట్ డ్యూటీ. ఆథరైజేషన్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ శాంపిల్స్. Import of samples is required only in case of vegetable seeds, bees and new drugs. Sample seeds up to 2000 CIF per consignment will be allowed without authorization. ఒకవేళ మీరు వెజిటేబుల్ సీడ్స్ కానీ బీస్ కానీ ఆ డ్రగ్స్ కానీ ఏమైనా తీసుకుంటుంటే ఆ శాంపిల్స్ టీ శాంపిల్స్ కానీ మీరు తీసుకుంటుంటే అప్ టు 2000 CIF వరకు పర్ కన్సైన్మెంట్కి విల్ బి అలౌడ్ వితౌట్ ఆథరైజేషన్తో. ఆథరైజేషన్ ఏమి అవసరం లేదు. స్టేట్ సైలెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ యాన్యువల్ రిక్వైర్మెంట్ టు ఎక్స్పోర్టర్స్. సో సైలెంట్ ఫీచర్స్ ఏమున్నాయి అడ్వాన్స్ ఆథరైజేషన్లో ఉండడం వల్ల అంటే యాన్యువల్ అడ్వాన్స్ ఆథరైజేషన్ వుడ్ బి ఇష్యూడ్ టు ఎక్స్పోర్టర్స్ హ్యావింగ్ పాస్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ అట్లీస్ట్ 2 financial years. సో ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్టర్కి పాస్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ అట్లీస్ట్ 2 financial yearsని చూసుకోవాలి టు ఎనేబుల్ దెమ్ టు ఇంపోర్ట్ ద ఇన్పుట్స్ రిక్వైర్డ్ బై దెమ్ ఆన్ యాన్యువల్ బేసిస్. ఎనేబుల్ చేసేది యాన్యువల్ బేసిస్లో. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ యాన్యువల్ బేసిస్ కెన్ బి ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ నాట్ ఆన్ బేసిస్ ఆఫ్ హడాక్ నామ్స్. సో మనకి ప్రిస్క్రైబ్డ్ మేనర్లోనే ఇస్తారు, హడాక్ బేసిస్లో ఇయ్యరు. హడాక్ బేసిస్ అంటే నాకు ఒక 2 months కావాలి, నాకు ఒక 1 month కావాలి, ఇట్లా హడాక్ బేసిస్లో ఏమి ప్రొవైడ్ చేయరు. ఈ మీకు ప్రొవైడ్ చేయాలంటే ప్రిస్క్రైబ్డ్ మేనర్లోనే ప్రొవైడ్ చేస్తారు. యాన్యువల్ బేసిస్ కెన్ ఓన్లీ బి ఆన్ బేసిస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ నాట్ ఆన్ హడాక్ బేసిస్. యాన్యువల్ హడాక్ ఆథరైజేషన్ in terms of CIF value of imports will be granted up to 300% of FOB value of physical exports in prescribed financial year and FOR value deemed exports in prescribed year or rupees 1 crore whichever is higher. సో మీ యొక్క ఎఫ్ఓబి వాల్యూ తీసుకుని దానికి 300% ఆర్ 1 crore విచెవర్ ఈ హైయర్ చూసుకొని అంతవరకు నీకు ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్లో నీకు ప్రొవైడ్ చేస్తారు యాన్యువల్ రిక్వైర్మెంట్కి సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ 11? ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విత్ రిఫరెన్స్ టు ప్రొవిడెన్స్ ఆఫ్ డ్యూటీ క్రెడిట్ స్కీమ్ అండర్ ఈ ఎక్స్పోర్ట్ ఫర్ ఇండియా స్కీమ్ అండర్ FTP 2015 to 2023 అనుకోవచ్చు. నెక్స్ట్ Rijita provides service eligible for SCIS scheme. She wants to sell SCIS scripts earned by her. She can do. సో షిప్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అంటే ఎస్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని మనం పైన ఒక ఎగ్జాంపుల్లో చెప్పినాము. కెన్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టింగ్ ద ఇన్పుట్స్ యూటిలైజ్ ద డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎంటర్ కస్టమ్ డ్యూటీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అండ్ IGST. సో మ్యానుఫ్యాక్చర్ గాడు ఇన్పుట్ యూటిలైజ్డ్ ద డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చా అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ అన్ ఎక్స్పోర్టర్ వాజ్ ఇష్యూడ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ డేటెడ్ 15/7/2020. వాట్ ఈస్ ద పీరియడ్ విత్ ఇన్ విచ్ హీ మస్ట్ యూటిలైజ్ ద స్క్రిప్ట్. సో ఎక్స్పోర్టర్ డ్యూటీ స్క్రిప్ట్ డేట్ వచ్చేసి 15/7/2020 ఉన్నది, ఎంతవరకు వాళ్ళు చూసుకోవచ్చు అనేది. నెక్స్ట్ అండ్ ఎక్స్పోర్టర్ లెదర్ ఫుడ్ ఫేర్స్ త్రూ కొరియర్ యూజింగ్ కామర్స్ వాల్యూ 24,000. వాళ్ళు కామర్స్ వాల్యూ అనేది ఎంత ఉంది, వాల్యూ 24,000. కెన్ హీ అప్లై డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ అండర్ MEIS స్కీమ్స్లో మీరు అప్లై చేసుకోవచ్చా లేనా అనేది ఫస్ట్ మొత్తం క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసి ఎస్ ద డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ అండ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ డొమెస్టికల్లీ ప్రొక్యూర్డ్. ఏవైతే నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావో, ఏవైతే నువ్వు స్క్రిప్ట్స్ ఉన్నావో వాటన్నిటిని నువ్వు ప్రొక్యూర్ చేసుకునేటివి అగెనెస్ట్ దెమ్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫ్రీగానే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ సెకండ్ ఇది నో యూటిలైజేషన్ ఆఫ్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ GST ఆన్ ఇంపోర్ట్స్ ఆర్ ఈవెన్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్స్. నువ్వు GST పేమెంట్ చేయాలనుకుంటే GSTకి సంబంధించిన ట్యాక్స్ మాత్రమే ఉండాలి. ఈ డ్యూటీ క్రెడిట్ని నువ్వు యూటిలైజ్ చేయడానికి రాదు ఫర్ పేమెంట్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి. నెక్స్ట్ ద డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్స్ విల్ బి వ్యాలిడ్. ఎన్ని రోజులు వ్యాలిడ్ అంటే అది 24 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 24 months నీకు అవి వ్యాలిడ్. నెక్స్ట్ ఎస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ లెదర్ ఫుట్వేర్ త్రూ కొరియర్ యూజింగ్ కామర్స్ ఆఫ్ FOB వాల్యూ 5 lakhs per consignment ఆర్ ఎలిజిబుల్ ఫర్ MEIS స్కీమ్. సో MEIS స్కీమ్లో అప్ టు 5 lakhs వరకు వాళ్ళు స్కీమ్లోకి రావాలనుకుంటే ఉంది అని చెప్పినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ 12? Mention the reward scheme provided under FTP which aims to promote the manufacture and export of notified goods
products. Discuss the basis of computation of reward under said scheme. How can the duty scripts issued under scheme be utilized? సో MEIS స్కీమ్కి సంబంధించి ద స్కీమ్ ఈజ్ నోన్ యాజ్ MEIS స్కీమ్, దట్ ఈస్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియన్ స్కీమ్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఈ స్కీమ్కి ఏ స్కీమ్ ఏమి అంటే టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్. ఈ స్కీమ్ ఎందుకోసము మన యొక్క గూడ్స్ ఏవైతే గూడ్స్ ఉంటావో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అండ్ ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ని నోటిఫై చేసిన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది. ఏమంటారు MEIS ఎక్స్పోర్ట్ ఆఫ్ నోటిఫైడ్ గూడ్స్ ప్రోడక్ట్ టు బి నోటిఫైడ్ మార్కెట్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రివార్డ్ అట్ ద స్పెసిఫైడ్ రేట్. ఇక్కడ ఏం చేస్తారు, మీరు స్పెసిఫైడ్ మార్కెట్లో స్పెసిఫైడ్ గూడ్స్ నోటిఫై చేసిన గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మీరు స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు క్రెడిట్గా రిసీవ్ చేసుకుంటారు. సో క్రెడిట్ రిసీవ్ చేసుకుంటారు. అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ద బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రివార్డ్స్ వుడ్ బి ఆన్. ఒకవేళ నీకు రేట్ని ప్రొవైడ్ చేయలేదనుకోండి, రేట్ని ప్రొవైడ్ చేయకుంటే ఆన్ రియలైజబుల్ FOB వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్. నీకు ఎంతైతే FOB వాల్యూలో రిలీజ్ అవుతుందో ఆ బేస్ తీసుకోవడం, ఆర్ ఆన్ FOB వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ యాజ్ గివెన్ ఇన్ షిప్పింగ్ బిల్ ఇన్ ఫ్రీ ఫారిన్ ఎక్స్చేంజ్. ఒక FOB వాల్యూ రిలీజ్ కానీ ఆర్ షిప్పింగ్ బిల్లో నువ్వు ఎంతైతే ఎంటర్ చేసినావో విచ్ ఎవర్ ఈజ్ లెస్ తీసుకోవాలి దీని యొక్క క్రెడిట్ కోసం. ది స్క్రిప్ట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. సో ఈ స్క్రిప్ట్స్ని అంటే ఈ రివార్డ్స్ పాయింట్స్ని నువ్వు కస్టమ్ డ్యూటీ పేమెంట్ చేయడానికి ఇన్పుట్ గూడ్స్ ఆర్ ఇంక్లూడింగ్ నోటిఫైడ్ క్యాపిటల్ గూడ్స్ వాటికి యూటిలైజ్ చేసుకోవచ్చు, బట్ GST పే చేయడానికి యూటిలైజ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ పోస్ట్ ఎక్స్పోర్ట్ EPCG స్కీమ్. సో EPCG స్కీమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి స్కీమ్ గురించి చూసుకుంటే EPCG scheme, first capital goods imported without payment of custom duty and then exported obligations is fulfilled. నువ్వు ఒక గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నావు, అప్పుడు ఇంపోర్ట్ చేసినప్పుడు నువ్వు కస్టమ్ డ్యూటీ ఏం పే చేయలేడు. దాని తర్వాత ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేసినావు. ఎక్స్పోర్ట్ అబ్లిగేషన్స్ అంటే కొన్ని అబ్లిగేషన్స్ ఉంటాయి, ఆ అబ్లిగేషన్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయడం. దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ ఎక్స్పోర్ట్ EPCG scheme, the capital goods are imported on full payment of applicable duties in cash. సో పోస్ట్ ఎక్స్పోర్ట్ EPCG స్కీమ్లో EPCG స్కీమ్ ద క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఆన్ ఫుల్. ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఫుల్ అమౌంట్ పే చేస్తాం, అప్లికబుల్ డ్యూటీస్ ఇన్ క్యాష్, మొత్తం క్యాష్లో పేమెంట్ చేయడం. లేటర్ బేసిక్ కస్టమ్ డ్యూటీ అండ్ క్యాపిటల్ గూడ్స్ షెల్ బి రెమిటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ డ్యూటీ క్రెడిట్ స్కిప్స్. సో క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉంటావో బేసిక్ కస్టమ్ డ్యూటీ BCD బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏదైతే పే చేస్తుంటామో క్యాపిటల్ గూడ్స్లో ఆ అమౌంట్ని రెమిట్ చేయాలి ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ డ్యూటీ క్రెడిట్ స్కిప్స్కి. క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్టెడ్ అండర్ EPCG ఆథరైజేషన్ ఫర్ ఫిజికల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ IGST అండ్ కాంపెన్సేషన్ సెస్ అప్ టు 31/3/2021. సో ఏవైతే మనం ఈ స్కీమ్లో ఆథరైజేషన్ స్కీమ్లో మనం తీసుకుంటామో ఫిజికల్ ఎక్స్పోర్ట్కి వాటికి సంబంధించి IGST అండ్ కాంపెన్సేషన్ సెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు 31/3/2021 వరకు. మనం పైన ఆథరైజేషన్ అండ్ DGFC స్కీమ్లో చూసుకున్నాము. వాళ్ళు GSTకి సంబంధించి ఎగ్జామ్షన్ ఉంది, DGI ఇంకొక స్కీమ్ డ్యూటీ ఫ్రీ స్కీమ్ వాళ్ళకి లేదు అనేది. అట్లనే అనమాట 31/3/2021 వరకు ఇట్లా ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ కాంపెన్సేషన్ సెస్ ఆర్ పేడ్ ఇన్ క్యాష్ ఆన్ ఇంపోర్ట్ అండర్ EPCG, incidence of said integrated tax and compensation said would not be taken for computation of net duty saved provided input tax credit is not available. సో IGST కానీ కంపెన్సేషన్ సెస్ కానీ ఏదైతే మీరు క్యాష్లో పే చేస్తారో ఏదానికి EPCG స్కీమ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ కంపెన్సేషన్ సెస్ నాట్ టు బి టేకెన్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ నెట్ డ్యూటీ సేవ్డ్ ప్రొవైడెడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోకుంటే దీస్ డ్యూటీ credit skips can be used for payment of applicable custom duties for importers. All other provisions of EPCG scheme apply to post export EPCG scheme also. సో నువ్వు స్క్రిప్ట్ చేసుకునేటప్పుడు కస్టమ్ డ్యూటీ చేసుకునేటప్పుడు ఏవైతే ప్రొవిజన్స్ని అప్లై చేసుకుంటావో EPCG స్కీమ్కి అప్లై చేసుకున్న స్కీమ్ యొక్క మొత్తమే నీకు పోస్ట్ EPCG స్కీమ్లో కూడా అప్లికబుల్ అవుతుంది. స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ అండర్ దిస్ స్కీమ్ షెల్ బి 85% ఆఫ్ ఆల్ అప్లికబుల్ స్పెసిఫిక్ EOs, దట్ ఈస్ 6 times ఆఫ్ డ్యూటీస్ ట్యాక్సెస్ అండ్ సెస్ సేవ్డ్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్టెడ్ అండర్ EPCG స్కీమ్ టు బి ఫుల్ఫిల్ ఇన్ 6 years. సో 6 times ఆఫ్ డ్యూటీస్ ఏవైతే ఉంటావో డ్యూటీస్ ట్యాక్సెస్ సెస్ అవన్నీ సేవ్ అవుతుంటాయి కదా,
క్యాపిటల్ గూడ్స్లో ఇంటూ 6 టైమ్స్ చూసుకుంటే అండర్ ఈపీసీజీ స్కీమ్ టు బి ఫుల్ఫిల్ ఇన్ 6 years రికార్డ్ ఫర్ ఆథరైజేషన్ ఇష్యూ డేట్. నీకు ఎప్పుడైతే ఆథరైజేషన్ ఇచ్చింటారో ఆ ఆథరైజ్ చేసిన ఇష్యూ చేసిన దానిలో 6 years లోపల నువ్వు దీన్ని ఫుల్ఫిల్మెంట్ చేయాలి. 6 times ఆఫ్ డ్యూటీకి సంబంధించి డ్యూటీ రెమిషన్ షెల్ బి ఇన్ ప్రపోర్షన్ టు ఎక్స్పోర్ట్ అప్లికేషన్ ఫుల్ఫిల్. ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ స్కీమ్ హీ దట్ ఎక్స్పోర్టర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ వెన్ హీ ఇంపోర్ట్ క్యాపిటల్ గూడ్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఫుల్ కస్టమ్ డ్యూటీ. ఒకవేళ నువ్వు ఫుల్ కస్టమ్ డ్యూటీ పేమెంట్ చేసి కానీ నువ్వు పేమెంట్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో నీకు ఎటువంటి స్పెసిఫిక్ అప్లికేషన్స్ అనేది ఏమీ ఉండవు. అండ్ లేటర్ హీ గెట్ రెమిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మేడ్ బై దెమ్. సో తర్వాత రెమిషన్ అనేది అయిపోతుంది క్రెడిట్ ఏదైతే ఉందో అంత అమౌంట్కి. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఈఓయూ. జస్ట్ ఎ సెకండ్, ఎన్నున్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.